సుఖం వచ్చినా పొంగిపోరు, ఏది జరిగినా సాక్షిభూత స్థితిలో జీవిస్తూ ఉంటారు. ఇది చాలా కష్టం, కానీ మనం ఈ మార్గంలోకి వచ్చాం కాబట్టి వీటన్నిటినీ తెలుసుకుంటే మన జీవితంలో మనం వాటిని ఆచరణలో పెట్టుకోవడానికి ప్రతిరోజు మనం ఇలా తెలుసుకుంటున్నాం కదా. ఆ తెలుసుకున్న వాటిని ప్రతిరోజు మనం ఆచరణలో పెట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. రాసుకోండి. ప్రకృతిలో ఏది యాదృచ్ఛికం కాదు. ప్రకృతిలో ఏది యాదృచ్ఛికం కాదు. చూడండి, మనం ఒక విత్తనం వేసాం. విత్తనం వేస్తే ఏమవుతుంది? మొక్క వస్తుంది. ఆ మొక్క నుంచి మనకు కావాల్సినటువంటి పండ్లు, ఫలాలు అన్నీ మనం తీసుకుంటాం. అంటే విత్తనం వేయకుండా చెట్టు వస్తుందా? రాదు. అది ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు వేసింటారు. అబ్బా ఎంత బాగా కాసాయి ఈ చెట్టుకు పండ్లు అని మనం అనుకుంటాం. కానీ మనం లోతుల్లో వెళ్తామా? అసలు దాని గురించి మనం ఆలోచించాం. మనకి ఈ సమయానికి మనకు కావాల్సింది మనం తీసుకుంటున్నామా లేదా అదొకటే ఆలోచిస్తాం. అంతేకాని దాని గురించి మనం అంతకంటే ఎక్కువ ఆలోచించం. ఆ పండ్లు, కాయలు మనం తినాలంటే ప్రతిరోజు ఆ మొక్కను పోషించాలి, నీరు పొయ్యాలి, కలుపు మొక్కలు ఏరాలి.